హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సురేందర్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మా ఫ్రెండ్ కలిసి కాకినాడలో ఉన్న ఈ స్ట్రీట్ కి అయితే వెళ్తున్నాము. ఈ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి చాక్లెట్ వేఫల్స్ అయితే ఆఫర్ లో పెట్టారు. ఇంకా నేను మా ఫ్రెండ్ కలిసి ఇంకా వెంటనే బయలుదేరిపోతాం అనుకున్నాము. ఈ లోపలనే మా ఫ్రెండ్ అయితే ఇంకొకటి అయితే వస్తున్నాడు. వాడి కోసం అయితే బాలాచెరువు సెంటర్ లో అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకెలాగో మా ఫ్రెండ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కదనేసి పక్కన ఉన్న విజేత సూపర్ మార్కెట్ కి అయితే వెళ్ళాము. సూపర్ మార్కెట్ కి వెళ్ళింది ఏదో వస్తువులు అయితే కొనడానికి అయితే కాదండి. ఇంకా మా ఫ్రెండ్ వచ్చే వరకు కాళ్ళు అరిగిపోయేలాగా సూపర్ మార్కెట్ లోనే తిరిగాము. ఎంతమంది సూపర్ మార్కెట్ కి డిమార్ట్ కి వెళ్లి మాకలా ఖాళీగా తిరిగి వచ్చేసారు కామెంట్ అయితే చేయండి. మా ఫ్రెండ్ వచ్చేసానని ఇంక ఫోన్ చేశాడు. ఇంకా వాడి దగ్గరికి అయితే నేను మా ఫ్రెండ్ వచ్చేసాము. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు నేను మా ఫ్రెండ్స్ కలిపి ఈట్ స్ట్రీట్ కి అయితే చాక్లెట్ వేఫిల్ తినడానికి అయితే వెళ్తున్నాము. ఫైనల్ గా ఈట్ స్ట్రీట్ కి అయితే వచ్చేసాం. ఇంకా కిదరహే మేర కెమికల్ వేఫిల్ అని అడిగాను. ఏది నాకు ఒకటి ఇంకా బాలే స్టైల్ అయితే ఒకటి అయితే అడిగేశాను. ఈ కొనుకల వేఫిల్ స్టార్ట్ చేసి 8 సంవత్సరాలు అవడంతో ఇండిపెండెన్స్ డే సందర్భంగా 40 రూపాయలకి మినీ వేఫిల్ అయితే ఇస్తున్నారు. అలాగే మన బాలే స్టైల్లో చెప్పిన మినీ వేఫిల్ అయితే మనకైతే ఇచ్చేసారు. ఇంక దీని టేస్ట్ విషయానికి వస్తే 40 రూపాయలకి ఇస్తున్నారు. బాగోదు అనుకున్నాను కానీ చాలా బాగుంది ఇది అయితేనే. వెంటనే దగదగా మెరిచిపోతున్న ఇంకా వైభవ్ జ్యువెలరీ షోరూమ్ కి అయితే వచ్చేసాము. ఈ జ్యువెలరీ షోరూమ్ లోపల చూడండి ఎంత బాగుందో. చాక్లెట్ వేఫిల్ అన్నాడు, తినేసాడు, మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారా? గోల్డ్ స్కీమ్ అంటే ఖచ్చితంగా ఫ్యూచర్ కి గోల్డెన్ సెక్యూరిటీ రా అంటూ గోల్డ్ స్కీమ్ కట్టడానికి అయితే నేను మా ఫ్రెండ్స్ వైభవ్ జ్యువెలరీ షోరూమ్ కి వచ్చేసాము. ఈ గోల్డ్ స్కీమ్ గురించి అయితే వివరంగా మరీ చెప్పింది సేల్స్ గల్ అయితే. ఇంకా గోల్డ్ స్కీమ్ నచ్చి ఇంకా గోల్డ్ స్కీమ్ కట్టేసి ఇంకా అక్కడి నుంచి వెంటనే అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే బయటకు వచ్చేసాము. ఇంక ఇంటికి వస్తుండగా దారిలో అయితే టమాటా బజ్జీ తిందామనేసి చిన్నబాబు అయితే చెప్పాడు. మా చిన్నబాబుడికి టమాటా బజ్జీ అంటే చాలా ఇష్టం అండి. ఇంక టమాటా బజ్జీ చేసి అయితే బాబాయ్ గారు మా చేతికి ఇచ్చేసాడు. మున్సిపల్ గారి జంక్షన్ లో అయితే ఈ బండి ఉంటది. ఇక్కడ టేస్ట్ అయితే అదిరిపోయింది. మా ఫ్రెండ్స్ అయితే సంక్రాంతికి వేసుకున్న ట్రిప్ గురించి అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అంటే అది రామ్ అదే వాళ్ళ మేము ట్రిప్కి వెళ్దాం అనుకుంటే ట్రిప్ క్యాన్సిల్ చేస్తారు. అది ఎవరు ఏంటన్నది డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరు బాబు చెప్పు. మెయిన్ కారణం ప్రకాష్ బాబు ఎవరో ఈడేనా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. భయ్యా చూడమ్మా అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడ. కానీ మేము అందరం అనుకున్నాము ట్రిప్ చేడదొప్పింది మా ఊడే అనుకున్నాము. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కానీ మా ఊడు కాదంట. నేను మా ఫ్రెండ్స్ తో ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాను వాళ్ళతోని. నేనైతే ఆగస్టు 15 అయితే ఇలా ఎంజాయ్ చేశాను. ఇంకా మీరు ఎలా ఎంజాయ్ చేశారు అన్నది కామెంట్ అయితే చేయండి. చూసారు కదా నా ఫ్రెండ్ చిన్నబాగుడితో నేను ఎంత జోవియల్ గా ఎంజాయ్ గా ఉంటాను. లెమన్ జ్యూస్ తాగుదామనేసి అన్నారు మా ఫ్రెండ్స్ అయితేనే. సరే కదా అనేసి ఒక లెమన్ జ్యూస్ అయితే లేపేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. చివరిగా అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సరికొత్త వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.